అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సుభాష్ జర్నలిస్ట్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు గారి తీరు మారదా లేదా మార్చుకోరా? ఆయన తీరు మారినా మార్చుకోకపోయినా ఆయనకి రాజకీయంగా జరిగే పెద్ద డ్యామేజ్, పెద్ద నష్టం ఏమి ఉండదు. మహా అయితే మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. గెలిస్తే గెలుస్తారు, లేదా ఓడిపోవచ్చు, లేదా ఎంపీగా పోటీ చేయొచ్చు. కానీ ఆయన చేస్తున్న పనులు, ఆయన చేస్తున్న కామెంట్లు, ఆయన వ్యవహార శైలి వల్ల కూటమి ప్రభుత్వానికి చాలా సందర్భాల్లో డ్యామేజ్ కలిగే ప్రమాదం ఉంది. లోకేష్ గారికి ఇబ్బందులు తప్పేలా లేవు, చంద్రబాబు గారికి ఇబ్బందులు తప్పేలా లేవు, ఒక్కోసారి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇబ్బందులు తప్పేలా లేవు. రఘురామ్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఓ సందర్భంలో ఎస్సీల గురించి చేసిన కామెంట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీలు బొగ్గుమన్నారు. సరే, ఆ వివాదం చల్లారింది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు భీమవరం డిఎస్పీ జయశ్రీ గారి మీద కామెంట్ చేశారు. పనితీరు మార్చుకోవాలి, సక్రమంగా ఉండాలి, పేదల మీద ప్రతాపం చూపించొద్దు అని చెప్పి, ఇది అవినీతికి కొమ్ముగా ఇద్దని చెప్పి జయశ్రీ గారి గురించి కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. సరే, వెంటనే రఘురామకృష్ణరాజు గారు ఒకల్తా పుచ్చుకొని జయశ్రీ గారికి ఒకల్తా పుచ్చుకొని పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్కి కౌంటర్ ఇచ్చారు. నిజంగా రఘురామ్ గారికి జయశ్రీ గారి మీద ప్రేమ ఉంటే పై స్థాయిలో ఇంటర్నల్గా మాట్లాడుకోవాలి, గప్చిప్గా. కానీ పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలకి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఏముందండి? అది కూడా పార్టీలో పెద్ద డిస్కషన్కి తెరలేపింది. కట్ చేస్తే అలా ఇప్పుడు ఏదో ఒక వివాదాలు ఉంటున్నారు. తాజాగా నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది, రఘురామకృష్ణరాజు గారి మార్పు రాజకీయం, రివెంజ్ రాజకీయం ఎలా ఉంటుందో చూపించారు. 4 రోజుల క్రితం ఉండి నియోజకవర్గంలో పొత్తూరు వెంకటేశ్వరరాజు గారు, అంటే తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నారో ఆ పార్టీ సీనియర్ నేత, రఘురామకృష్ణ ప్రెస్ మీట్ పెట్టి రఘురామకృష్ణరాజు గారి మీద తీవ్రమైన విమర్శలు చేశారు. ఆయన పార్టీలో గ్రూపులను ఎంకరేజ్ చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడిన వాళ్ళ పక్కన పెట్టి వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తున్నారు. రఘురామకృష్ణరాజు గారు మాత్రమే కాదు, వాళ్ళ అబ్బాయి కూడా అదేంటని ప్రశ్నిస్తే వాడు మా మనిషి అంటున్నారు, లేదా అవినీతికి కొమ్ముగాస్తున్నారు, సొసైటీ 3-man కమిటీ లేసినప్పుడు కూడా డబ్బులు తీసుకుని పదవులు ఇచ్చారు, కబడ్దార్ రఘురామకృష్ణరాజు అని చాలా కామెంట్లు చేశారు. రఘురామకృష్ణరాజు గారి తీరుతో మాజీ ఎమ్మెల్యే, ఏపీ ఐఏఎస్సి చైర్మన్గా ఉన్నటువంటి మంత్రి రామరాజు గారు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే శివగారి మీద కూడా ఈయన రాజకీయంగా రివెంజ్ తెచ్చుకుంటున్నారని చెప్పి చాలా ఆరోపణలు చేశారు. సరే, ఆరోపణలు చేశారు, అయిపోయింది. కట్ చేస్తే ఇదంతా జరిగి 3-4 రోజులు కాలేదు. నిన్న ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఉండి మండలం వెలుపరిలో ఎవరైతే రఘురామకృష్ణరాజు గారి మీద విమర్శలు చేశారో ప్రెస్ మీట్ పెట్టి ఆ వెంకటేశ్వరరాజు గారి ఇంటికి వెళ్ళిపోయి ఇది ఇరిగేషన్ స్థలం, మీరు ఆక్రమించి ఇల్లు, ఆఫీస్ కట్టారని చెప్పి నోటీసులు ఇచ్చేశారు. ఈరోజు పొద్దున్నే పోలీసులు అధికారులు మంది బార్బలంతో వెళ్ళటం, బుల్డోజర్లు తీసుకెళ్ళటం, అట్లా కూల్చేయటం జరిగింది. అంటే ఎంత రివెంజ్ రాజకీయం అండి ఇది. నిజంగా ఆయన ఏం చెప్తున్నాడు, ఇది పంట కాలువ కాదు, పంట బోధే మాత్రమే అని చెప్పి ఆయన చెప్తున్నాడు వెంకటేశ్వరరాజు గారు. ఎప్పుడైతే ఇవన్నీ కూల్చేశారో ఆయన వెంటనే అనారోగ్యానికి గురయ్యి వెళ్ళి భీమవరం హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అయితే ఇక్కడ 2 విషయాలు. నిజంగా రఘురామకృష్ణరాజు గారి మధ్య వెంకటేశ్వరరాజు గారు చేసిన ఆరోపణలు నిజం ఎంత ఉందన్నది పక్కన పెడదాం, నిజాన్ని పక్కన పెడదాం. కానీ వాస్తవంగా ఈయన ఇప్పటి నుంచో టీడీపీలో ఉన్న మనిషి కదా. రఘురామకృష్ణరాజు గారు ఎలక్షన్ ముందు టీడీపీలో జాయిన్ అయ్యారు. సరే, ఆ వాస్తవాలను పక్కన పెడితే నిజంగా ఇది పంట బోధి స్థలం అయి ఉంటే రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యే అయినా వెంటనే కూల్చివేసి ఉంటే బాగుండేది. ఈయనేమంటున్నాడు, చుట్టుపక్కల చాలా ఇరిగేషన్ స్థలాలు ఆక్రమించుకుని ఇళ్ళు వేసుకున్నారు, వాటికి పట్టాలు ఇచ్చారు, వాటికి లేని ఆక్రమణలను నేను ఒక్కడిని ఆక్రమించానని చెప్పి ఈయన ప్రశ్నిస్తున్నారు. నిజంగా ఇది ఆక్రమణ అయి ఉంటే ఎప్పుడో ఏడాది క్రితం కూల్చేసి ఉంటే బాగుండేది. కానీ రఘురామకృష్ణరాజు గారి మీద విమర్శలు చేసిన 4 రోజులకి కూల్చివేటువంటి ఖచ్చితంగా అది రివెంజ్. అంటే నాతో పెట్టుకుంటే, నన్ను విమర్శిస్తే ఎవరికైనా ఇదే గతి పడద్దని ఆయన పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది రఘురామకృష్ణరాజు గారి. అంటే ఇలాంటి చర్యలేంటి, ఈ చర్యలను పైగా ఆయన ఏం చెప్పారు, చంద్రబాబు గారు నాకు నాన్న లాంటి అని చెప్పారు పొత్తూరు వెంకటేశ్వరరాజు గారు. ఇలాంటి చర్యల వల్ల నిజమైన టీడీపీ కార్యకర్తల్లో మనోధైర్యం దెబ్బతింటది. అంటే రఘురామకృష్ణరాజు గారిని ప్రశ్నించడానికి కూడా ఎవరో సాహసించిన పరిస్థితి. ఇప్పుడు ఎవరో నోరు విప్పలేరు, ఎందుకంటే ఆయన డిప్యూటీ స్పీకర్, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ రేపు ఎన్నికల వేళ సాధారణ ప్రజలు కూడా, తెలుగుదేశం లాంటి వీరాభిమానులు అవ్వచ్చు, సాధారణ ప్రజలు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా అదిని చూసి దెబ్బ కొడతారు. అంతిమంగా నష్టపోయేది ఏంటి, తెలుగుదేశం పార్టీ నష్టపోద్ది. ఏదేమైనా చంద్రబాబు గారు, లోకేష్ గారు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. రఘురామకృష్ణరాజు గారిని వ్యూహాత్మకంగా కంట్రోల్ చేయాలి. మరి ఈ విషయంలో వాళ్ళు ఎలా సక్సెస్ అవుతారు, రఘురామకృష్ణరాజు గారికి ఎలా బ్రేకులు వేసి తెలుగుదేశాన్ని ఎలా కాపాడతారో చూడాలి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ అభిప్రాయాన్ని నిష్పక్షపాతంగా కామెంట్ చేయడంతో పాటు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.